కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొని. చూడండి పేరా, ప్రార్థన చేస్తున్నాను మనం. మహాగణుడ మహోన్నతుడా పరిశుద్ధుడైన తండ్రి, మీ స్తోత్రం. ఇదిగో నాయన, మీ పరిశుద్ధ వాక్యం మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాత్రం మీరు మాట్లాడి మాయం పొందుకున్నాం. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుతున్నాం తండ్రి. చూడండి, ఇక్కడ దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు వీరు యోధులైన వారు, ఇశ్రాయేలు వంశస్థులు. కాబట్టి వీరిని బబులో రాజు అయిన నెబుకద్నెజరు ఏం చేశాడు? వారిని ఎక్కడ తీసుకెళ్లారు? ఏ రాజ్యాన్ని తీసుకెళ్లారు? బబులోను దేశానికి వారిని చెరగా తీసుకుపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజుగారు ఒక మాట చెప్పారు. వీళ్ళందరికీ కూడా ఇశ్రాయేలులో ఏ లోపం లేని వారిని కొంతమందిని కనుగొని వాళ్ళని ఏం చేయాలంట? వాళ్ళ కల్దీల విద్య, భాష ఇవన్నీ వారికి నేర్పాలి అని చెప్తూ వారికి ఏం చేయాలంటే రాజు భుజించే భోజనము, ద్రాక్షరసం, వారు పానం చే ద్రాక్షరసం నుండి అనుదినము వారికి ఇలాగ 3 సంవత్సరాలు ఏం చేయాలంట? వారిని పోషించి. కాబట్టి మంచి భోజనం, రాజభోజనం. ఏ భోజనం అది? రాజభోజనం. మరి ఇలాంటి అవకాశం దొరికింది కాబట్టి యవనస్తులైన వారు ఏం చేయాలి? మంచిగా తిని బలం తెచ్చుకోవాలి. మంచి బలం ఉండాలి. యవనస్తులు, దేవుని యొక్క యవనస్తుల బలం వారికి అలంకారం అంట. మనసు అందంగా ఉండాలంటే భక్తి దిక్కిపోయి ఎవరు భక్తి దిక్కుతారు? తిననోళ్ళు భక్తి దిక్కుతారు. తిన్నవాళ్ళు ఎలా ఉంటారు? పుష్టిగా ఉంటారు. యవనస్తులు అందంగా ఉండాలంటే ఈ పిచ్చి పిచ్చి అని పెట్టుకోవడం కాదు. ఎట్లుండాలి? బలంగా తినాలి. తింటే ఆరోగ్యంగా ఉంటారు. చాలామందికి అనారోగ్యం ఎందుకు వస్తుంది? తినకపోవటం అని. కాబట్టి బలమైన ఆహారము తినాలి. బలమైన ఆహారం వారికే తగినంత. ఓకే, యవనస్తులైన వాళ్ళైన వారికి ఏంటి? పాలు తాగడం అనమాట. పాలు తాగే వారిని ఏమంటారు? శిశువులు, బాలులు, చిన్నపిల్లలు. కానీ వయసు వచ్చిన వారు ఏం చేయాలంట? బలమైన ఆహారం. ఏం చేయాలి? బలమైన ఆహారం. ఏది పెట్టినా సరే కాదనకుండా తినాలి. నేను స్వీట్ తినను, ఫ్రూట్స్ తినను, ఇది తినను, అది తినను అనకూడదు. తల్లిదండ్రులు ఏది వండితే అదే ఏం చేయాలి? తినాలన్నమాట. ప్రార్థన చేసుకుని తినాలి. కాబట్టి యవనస్తులైన వారు ఆరోగ్యంగా ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళటం, నాకు సుమారుగా 40 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తలకాయ నొప్పి అంటే 40 కాదు, ఇప్పుడు కూడా తలకాయ నొప్పి అంటే తెలియదు. జ్వరం పెళ్ళైన తర్వాత సార్ వచ్చింది. అప్పటివరకు జ్వరం అంటే కూడా ఏంటో తెలియదు. నేను పద్దాక కోరుకునేవాడిని, ఏంటి జ్వరం వస్తే బాగుంది. ఎందుకంటే మా అన్నయ్యకి, మా చిన్న అన్నయ్యకి, మా అమ్మకి పద్దాక జ్వరం వస్తూ ఉండేది. వాళ్ళకి రొట్టెలు పెడుతున్నారు, పాలు ఇస్తున్నారు, ఇస్తున్నారు. నాకు అసలేదు. రొట్టె అంటే నా రొట్టె అంటే మరి ఎప్పుడు తినలేదుగా, ఇప్పుడు ఏమో పెడతామన్నా తిన్నారు పిల్లలకి. కాబట్టి రొట్టె తినని ఆశతో నాకు జ్వరం వచ్చే బాగుంది అనుకున్నాను. మరి నాకు తిండేదాకా జ్వరం రాలా. కాబట్టి ఎందుకు రాదు? శరీరంలో మంచి బలం ఉంటే ఏ వ్యాధులైనా సరే ఏమైపోతే మన చుట్టూ ఎన్నో వ్యాధి సంబంధమైనటువంటి క్రిములు ఉండేయంట. ఒక డాక్టర్ని అడిగా, ఎందుకు వస్తాయండి? మరి పిత్తల నుంచి కూడా రావు కదా, పిత్తల నుంచి లేదు. మరి వ్యాధి మరి వీళ్ళకి ఎందుకు వస్తాయంటే, ఆ వ్యాధి కలిగిన వారు
ఇటు చుట్టుపక్కల మీ చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, వారు దగ్గిన తుమ్మిన కొన్ని కోట్లు క్రిములు అవి ఏం చేస్తాయంట, గాలిలో కలిసిపోతాయంట. ఆ గాలి పీల్చుకున్నప్పుడు మన ప్రతి ఒక్కరికి వెళ్తాయి. కానీ ఎవరైతే బలవంతులుగా ఉంటారో, ఎవరైతే రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఉంటుందో, ఆ వ్యాధి నిరోధక శక్తి ఉందో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని ఇది వెళ్ళినా సరే ఏం చేయదు, చచ్చూరుకోవడం. అదే ఎవరైతే సరిగా తినరో, సరైన ఆహార పదార్థాలు తినరో, వారిలోనికి వెళ్ళింది అనుకోండి, అదేం చేస్తుంది, అక్కడ ఊరు కట్టుకుంటుంది. దానికి బలం వస్తుంది. మన శరీరంలో ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడు ఈ వ్యాధి సంబంధమైన క్రిములు వెళ్ళినప్పుడు మీకు ఆ వ్యాధి చూస్తాం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలము, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యము కాపాడుకోవాలి. యవనస్తులైన వారు ముఖ్యంగా ఏం చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బలవంతులుగా ఉండాలి. ఒకటి రోగాన్ని జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా ఏమైండాలి, మనము బలవంతులమై ఉండాలి. ఇటు శారీరకంగా బలవంతులుగా ఉండాలి, అది ఆధ్యాత్మికంగా కూడా బలవంతులుగా ఉండాలి. కాబట్టి పేర ఇక్కడ మనము దానియేలును మనం చూసినప్పుడు దానియేలుకు ఒక మంచి అవకాశం వచ్చింది. రాజభోజనం. ఏ భోజనం అంట, రాజభోజనం. ఎంత వెరైటీలు ఉంటాయండి. మనకు కావాల్సినటువంటి స్వీట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, అక్కడ ఎన్ని రకాలైన మాంసం ఉంటుంది, పంది మాంసం ఉంటుంది, ఏట మాంసం ఉంటుంది, కోడి మాంసం ఉంటుంది, బీఫ్ ఉంటుంది, ఇంకా రకరకాలైన పశువులు సంబంధించినటువంటి మాంసాలు ఉంటాయి, పక్షుల మాంసాలు ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది, ఇది పెట్టండి, అది పెట్టండి, అది పెట్టండి అంటే ఏదైనా పెట్టుకు తినచ్చు. అలాంటిది ఈ దానియేలు ఒక చక్కని మాట్లాడినాడు. ఏమన్నాడు ఆయన, 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తను అపవిత్రపరుచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సమయమని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. పేరు చూడండి, ఈ పరాయి దేశంలో ఉన్నాడు, అన్ని దేశంలో ఉన్నాడు, విగ్రహారాధన దేశంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు తినే భోజనములో ఏది కల్తీ కలుస్తుందో అని చెప్పి ఏం చేస్తున్నాడు ఆయన, అబ్జర్వేషన్ చేస్తా ఉన్నాడు. అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు తనకు కంటికి కనపడింది, తనకు అర్థమైంది, వీడు కోసి అన్ని కూడా ఏం చేస్తున్నారు, విగ్రహాలకి బలిసి తీసుకొచ్చి చక్కగా ఇక్కడ టేబుల్ మీదకి వస్తారు. కాబట్టి ఇతను అంటున్నాడు, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసము పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు. కాబట్టి యవనస్తులైన వారు గ్రహించాలి. కాబట్టి దేని వలన మనకు శోధన వస్తుందో, దేని వలన మన శరీరం అపవిత్రపరచబడుతుందో, దేని వలన మన ఆధ్యాత్మికంగా నష్టపోతామో అది గ్రహించాలి. అట్టి గ్రహించేటటువంటి ఆ భక్తిని మనము కట్టుకోవాలన్నమాట. కట్టుకొని మనము మెలకువగా ఉండాలి. యవనస్తులుగా ఉన్నప్పుడు మనము కొన్నిసార్లు స్నేహితుల ఇంటికి వెళ్తాం, కొన్నిసార్లు బంధువుల ఇంటికి వెళ్తాం, కొన్నిసార్లు వెళ్తాం. వెళ్ళినప్పుడు నీవు ఎక్కడ శోధన పడకుండా గ్రహించాలి. ఎక్కడ శోధన కొంచెం ఉంటుందో, ఎక్కడ అపవాది నీ మీద దాడి చేయడానికి కాసుకుని కూర్చున్నాడో ఏం చేయాలి, మనం గ్రహించాలి. ఒక చెప్తుంది, వాడు ఇప్పుడు దావీదు దగ్గరికి, దావీదు తన కుమారుడైన అబ్షాలోము దగ్గరికి, అబ్షాలోము ఆయన పేరు మంత్రి వాడు అన్నాడు, అమ్నోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఒక కోరుకున్నాడు, అన్నా డాడీ
నాకు ఏ తిన్నా కూడా నోరు చేదుగా ఉంది, ఏ తినబుద్ధి కావట్లేదు, ఈ పని వాళ్ళు చేసే ఆహారం ఏది నాకు బాగాలేదు, కాబట్టి చెల్లిని పంపించండి, తామారిని పంపించండి. దావీదు దేవుని యొక్క ఆత్మలో ఉంటే గ్రహించేవాడే. అప్పటికి దేవుడు యొక్క ఆత్మ ఆయన పోగొట్టుకున్నాడు. అప్పటికి అతడు కాలుజారి ఉన్నాడు. అప్పటికి ఆయన బలహీనుడై ఉన్నాడు. కాబట్టి లేకపోతే ఏం చేసేవాడు? వాళ్ళ చెల్లిని పంపించేటప్పుడు, కూతురు పంపించేటప్పుడు తనతో పాటు ఇద్దరు పంపించేవాడు. కాబట్టి యవనస్తులైన వారు గ్రహించాలి. ఒక సహోదరు చెప్తాం, స్నేహితురాలు మీ ఫలానా అమ్మాయిని మా ఇంటికి పంపొచ్చు కదా, సెలవులు ఉంటే మా ఇంటికి పంపొచ్చు కదా, మా ఇంటికి పంపొచ్చు కదా అంట. మీద బతికిలిన స్నేహితురాలు యవనస్తురాల్ని ఆమె ఇంటికి పంపమని అంటుందంటే దేనికోసం? ఈ అమ్మాయి చదువుకుంటుంది, ఉద్యోగం చేస్తుంది. ఈ అమ్మాయిని మా ఇంటికి పంపొచ్చు కదా, మా ఇంటికి పంపొచ్చు కదా. అంటే ఏ ఉద్దేశంతో వారు రమ్మంటున్నారు? స్నేహితులై ఉండొచ్చు, వాడు దేవస్థానంలో వారు భక్తి లేనప్పుడు, భక్తిహీనైనప్పుడు వారి పిల్లలైన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో అవన్నీ మనం గ్రహించి ఉండాలి. వారి యొక్క ప్రవర్తన మనం గ్రహించి ఉండాలి. లేకపోతే అక్కడ ఏమైపోతుంది? సాతానుడు దాడి చేయడానికే చూస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. యవనస్తులైన వారు గ్రహించాలి. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు. నీ వయసు ఎంత? నీ జ్ఞానం ఎంత? పెద్ద పెద్ద వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళతో స్నేహం చేస్తాం అనుకోండి, ఈ పెళ్ళైన వాళ్ళందరూ కూడా కొన్నిసారి శరీర సంబంధం విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారే, ఇలాగా నేర్చుకొని ఏమైపోతారంటే భక్తిహీనులు అయిపోతారు. వాళ్ళని నేర్చుకుని వాళ్ళు మాట్లాడే మాటలు ఇలా పొరకెక్కుతాయి. ఏసన్న గారు చిన్న వయసులోనే చిక్కిపోవడానికి కారణం తెలుసా? పెద్ద పెద్దోళ్ళతో స్నేహం చేయడం అనమాట. సార్ చెప్పాడు ఎంత. కాబట్టి చిన్న పిల్లలుగా ఉన్నవారు, పెళ్లి కాని వారు, కొంతమంది పెళ్లి కాని వాళ్ళ దగ్గరికి, కొంతమంది ఈ యవనస్తులైన వారు ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆంటీ ఆంటీ అనుకుంటారు. గ్రహించాలి ఎక్కడ శోధనకు ఉండదో. యవనం లేని వారు గ్రహించాలి. ఎక్కడ నీ దేవుని జీవితకాలం అంతటిలో కూడా నీ జీవితానికి అపవిత్రత కలగకుండా ఉండాలి అంటే, పాపం అంటుకోకుండా ఉండాలి అంటే, పరిశుద్ధతను కాపాడుకుంటే నీ జీవితము ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా? కాబట్టి నీవు ఆశీర్వాదకరంగా ఉండకుండా నీ జీవితకాలం అంతా శాపం అనిపించడానికి, నీ జీవితాన్ని కళంకం చేయడానికి సాతానుడు ఏం చేస్తాడు? కాసుకుని కూర్చుంటాడు. వాడు చేసేదంతా ఏంటంటే నీ జీవితాన్ని పుట్టదాకా చేయటమే. నీ జీవితాన్ని పుట్టదాకలో కాబట్టి యోసేపు యవనస్తుడిగా ఉన్నాడు. టీనేజ్ కుర్రాడు, 17-18 సంవత్సరాల వయసు. కానీ అక్కడ పెళ్ళైన అమ్మాయి, మరి ఆమె 35-40 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఆమె ఏం చేసింది? కన్నేసింది. ప్రతిరోజు అతన్ని శోధిస్తూ ఉంది, ప్రతిరోజు అతనితో మాట్లాడుతూ వస్తూ ఉంది, ప్రతిరోజు అతనికి కవిస్తూ ఉంది, ప్రతిరోజు అతనికి ఆశ చూపిస్తూ ఉంది. రకరకాలుగా అతన్ని ప్రలోభ.
అది ఒకటే. ఒకసారి నీకు ఇలాంటి వారి మాటలను చూసినప్పుడు నీకు అర్థం అవ్వాలి, లేకపోతే వారి యొక్క శాస్త్రం చూసినప్పుడు నీకు అర్థం అవ్వాలి. అలాంటి అర్థమైనప్పుడు ఏం చేయాలి? నువ్వు దూరంగా పారిపోవాలి. ఎందుకని? నీ జీవితమును జీరో చేయడానికి సాతానుడు ఎదుటి వ్యక్తిలో కూర్చున్నాడు, ఎదుటి వ్యక్తిలో తెచ్చేసి కూర్చున్నాడు. మరి నీవు సాతాను యొక్క తంత్రాలను గ్రహించ. ఇక్కడ దానియేలు ఏమన్నాడు? ఆయన తను తాను రాదు భుజించు భోజనము పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకున్న కూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా నపుంసకాధిపతిని చూసారా? కాబట్టి తనను తాను అపవిత్రపరచుకోవడము, తనను తాను బలహీనపరచుకోవడము ఇష్టము లేదు దానియేలుకి. అందుకే తన జీవితంలో ఎన్నో ఉన్నతమైన స్థానాలను, శిఖరములను ఆయన అందుకోగలిగినారు. కాబట్టి పేర దేవుడు మనకిచ్చిన జీవితంలో దేవుడు నీ కొరకు ఎన్ని గొప్ప వాటిని సిద్ధపరిచాడు. మనుషుల పట్ల ఆయన ఉద్దేశంలో ఎంత గొప్పయో చెప్పండి. భూమికి ఎక్కడ ఎన్నో వచ్చింది చెప్పండి. యవనస్తులు ఎవరి ముందు చేస్తారు? యవనస్తులు యెషయా గ్రంథం 55వ అధ్యాయం. నేను 5వ అధ్యాయం చేస్తున్నాను. చూడండి దేవుని తలంపులు ఎలా ఉన్నాయి, మీ తలంపులు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి. చూడండి, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవు, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇంకా ఇదే మాట ఇంకోసారి ఉంటుంది. ఎక్కడ చెప్పండి? కృప దేవుని భయభక్తుల వారి కృప అంత దిక్కుముట్లని చెప్పండి. ఎక్కడుంటే తీయండి. మీరు చెప్పాకుండా మా బాబు మీరు టీచర్స్ అయిపోయారు. ఇక టీచర్స్ మీరు ఎంతవరకు బైబిల్ చదువుతున్నారు వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. తొందరగా యత్నాలు చెప్పారు కదా. నూట 3వ కీర్తన 11వ వచనం. చూడండి పేద ఆయన భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత అధికంగా ఉందో చెప్పండి? భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కొంతమంది ఆటాడుకుంటూ ఆకాశాన్ని భూమికి తాళం వేసేసాను ఏంటంటే, ఆకాశానికి భూమికి ఏమంటది? ఇది ఎలాగనే కదా. కాబట్టి భూమికి అంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంట? సూర్యుని కాంతి అంట భూమి మీదకి రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది?
ఉమ్? ఎన్ని? 8 నిమిషాలు పడుతుంది. ఒక సెకండ్కి వచ్చి ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేస్తారు తెలుసా కాంతి? ఒక నిమిషం, ఒక సెకండ్కి లక్షల మైళ్ళ దూరం ప్రయాణం చేద్దాం. ఇక మరి చూడు, ఇక ఎంత దూరం, కొన్ని కోట్ల మైళ్ళ దూరం, లక్షలు కాదు కోట్ల మైళ్ళ దూరం సూర్యుడికి మనకి ఎంత దూరం. మరి ఇక సూర్యుడి కంటే ఇక ఆకాశం, ఇంకా ఆకాశం ఇంక ఎత్తుకుంటుందా తక్కువ ఉంటుందా? కాబట్టి అంత అధికంగా ఉన్నట్టండి. ఏంటది? దేవుని కృపంట అంత అధికంగా ఉంది. దేవుని యొక్క ఆలోచనలు నీ పట్ల, ఎవరి పట్ల? నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుని యొక్క ఆలోచన అయితే అంత అధికంగా ఉన్నవి. మరి మన తలంపులు ఎంత ఎత్తుండే అంట చెప్పండి. మన తలంపు, మన తలంపులు ఎంత ఎత్తుండే? మనం ఎంత ఎత్తున్నామో అంత ఎత్తామండి. నువ్వెంత ఆలోచించినా సరే, ఎంత గొప్పగా ఆలోచించినా సరే, నీ ఆలోచనలు, నా ఆలోచన, మన ఆలోచనలు ఎంత ఎత్తున్నావు నువ్వు? 5.3 అనుకో, 5.3 ఉంటావు నీ ఆలోచనలు. కానీ నీ పట్ల ఎప్పుడు నువ్వు దేవుని భయభక్తి కలిగి ఉంటే, నీ పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, దేవుడు నిన్ను పుట్టించినప్పుడే నీ పట్ల దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు ఎంత ఉన్నాయి? ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు, ఉన్నతమైన ఆలోచనతో దేవుడు పుట్టించాడు, ఉన్నతమైన మార్గములు ఆయన నీ పట్ల ఉన్న ఆయన మార్గములు, ఆయన త్రోవలు ఎంతో గొప్పగా ఉన్నాయంట. కానీ ఆయన ఉన్నతమైన మార్గాలను చెరిపివేయడానికి, నీ పట్ల ఆయనకు ఉన్నటువంటి తలంపులను చెరిపివేయడానికి, నీ మార్గములు, నీ పట్ల దేవునికి ఎంతో ఉన్నతమైన త్రోవలు ఉంటే ఆ త్రోవలను, ఆ మార్గాలను చెరిపివేయడానికి అపవాది ఏం చేశాడు? కాసుకొని కూర్చున్నాడు. చూడండి, అక్కడ మనకి మొదటి ఆదికాండం మొదట్లోనే ఉంటుంది, వారు తమ మార్గములను చెరిపివేసుకునేది. ఎన్నో అధ్యాయం చెప్పండి? చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను ఏం చేశారంట? చెరిపివేసుకొని ఉండిరి. దేవుని యొక్క మార్గములు అయితేనేమో చాలా ఉన్నతంగా ఉన్నాయి, దేవుని మార్గములు చాలా ఎత్తుగా ఉన్నవి. కానీ నరుడు ఏం చేస్తారు? మానవులైన వారు ఏం చేస్తారు? తమ మార్గాలను చెరిపివేసుకుంటున్నారు. చెరిపేటువంటి ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరిస్తావో, ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు లోబడవో, అప్పుడు ఏం చేసినట్టు? ఏమా? చెరిపివేస్తున్నట్టు. కాబట్టి ప్రేమ ఏ మాత్రము నీ పట్ల తక్కువగా లేదు దేవుని ఉద్దేశం. అరే నేనేంటి పేద ఇంట్లో పుట్టాను, లేకపోతే నేనేంటి నాకు ఇక చదువు రాలేదు, లేకపోతే నేనేంటి ఇలాగ అందజనంగా ఉన్నాను, లేకపోతే లేదు. ఈ బాహ్య సంబంధమైన వాటికి దేవుడు ఆయన ఏమాత్రం చోటేవాడు. నీవు దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడితే, నువ్వు ఏ ఇంటిలో పుట్టినా సరే, ఒకవేళ నీ తల్లిదండ్రులు పేదవారైనా, లేకపోతే నీ తల్లిదండ్రులు జ్ఞానం లేని వారైనా, నీవు బాల్యము నుండి కూడా దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటే, దేవుని యొక్క మాటలకు నువ్వు లోబడితే, దేవుని మాటలను అనుసరించి నడుచుకుంటే, అబ్బా నీ మార్గములు ఎంత గొప్పగా ఉంటాయో. నీ పట్ల దేవుని యొక్క తలంపులు ఎంత? ఎంత? భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన భయభక్తి వారి అడలా. కాబట్టి పేరా మనం ఎవ్వరప్పుడు నిరుత్సాహపడతాం.
నిరాశపడకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోపడితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, కీర్తనల గ్రంథం 34:37 చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషం, ఆయన హృదయ వాంఛలను నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన్ని నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. కాబట్టి యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయ వాంఛలను నీ మార్గం యెహోవాకు. కాబట్టి సామెత గ్రంథంలో కూడా చూడండి, సామెత గ్రంథం 3వ అధ్యాయంలో అని అన్నాడు, నీ ప్రవర్తన అంతటిలో కూడా. సామెత గ్రంథము 8వ అధ్యాయము 3వ అధ్యాయము 6వ. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయ. కాబట్టి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం అంటే ప్రవర్తన అంటే ఏం చెప్పండి? దేని కింద ఏమేమి వస్తాయి? ప్రవర్తన కిందకి మాటలు వస్తాయి, చూపులు వస్తాయి, ఆలోచన వస్తాయి, నడక వస్తుంది, పడక వస్తుంది, ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా దేవుని అధికారానికి లోపడాలని ఏమన్నాడు ఇక్కడ? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను. నీ యొక్క తలంపులో ఎన్నో తలంపులు పుట్టుకొస్తాయి. బయటికి కనపడం కానీ నీ హృదయంలో మంచి కానీ చెడ్డ కానీ ఏమా వస్తేరా? మంచి ఆలోచన వస్తాయి, చెడ్డ ఆలోచన కూడా వస్తాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నరుని యొక్క ఆలోచనలో అనేకమైన ఎన్ని వస్తాయో. మంచి వస్తాయి, పిచ్చి వస్తాయి. కానీ అవి నీవు గుర్తుపట్టాలి. ఏం చేయాలి? అవి గుర్తుపట్టి దేవుని అధికారం ఒప్పుకున్న ప్రభువా, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తా ఉన్నాయి, నాకు ఇలాంటి తలంపులు వస్తా ఉన్నవి, ఇదిగో ఇలాంటి చెడ్డవి, ఇదిగో ఇలాంటి నా తలంపులు చెడిపోయినవి, నా ఆలోచన చెడిపోయినవి. పాస్టర్ గారు ఇంటి మీద వెళ్ళినప్పుడు ప్రభు నమ్ముకుంటే ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఓకే ఒక అవనస్తులను ఏదైనా ఆడపిల్లలు మగపిల్లలు కలిసి మాట్లాడుకుని తన ఆలోచన కూడా అయిపోయాయంట. ఎందుకు ఏం చేసేది? ఆ ఆలోచన తీసివేయటం కోసం రాత్రిపూట 1 గంట, ఉదయం 2 గంటలు, 4 గంటలు లేచి 6 గంటలు లేచి ఆ తలంపు పోయే వరకు ప్రభా, నా తలంపులలాగా, నా తలంపులు చెడిపోయి నా తలంపును చూస్తున్నావు కదా, నా ఆలోచన పడైపోయినాయి ప్రభా, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి యుద్ధం అన్నమాట. ఎందుకని? నా తలంపులు పాడైపోతే నా జీవితం ఏమైపోతుంది? బలహీనమైన ఆలోచన తలంపులు అక్కడ పెట్టుకున్నాను. ఎవరిదా ఆలోచన చూసి ఒక వ్యక్తిని చూసిన తర్వాత నేను బలహీనమైన ఆలోచన వచ్చింది. ఎవరు చూడాలి? నువ్వు తెల్లేటప్పుడు అట్లా చూసావు, ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన అట్టగా ఉండనేసి ఏమైపోతుంది? ఆలోచనల్లో సరే ఏమైపోతాయి? సూపులోకి వెళ్ళిపోతుంది. సూపులోకి వెళ్ళిపోయి ఏమైపోతుంది? పాపంలోకి. ఒక అబ్బాయిని చూసావు, లేకపోతే ఒక అమ్మాయిని చూసావు, వెంటనే చూసావు కానీ ఏమి చూడనట్టుగా ఉంది, కానీ వెంటనే కెమెరా ఫోటో తీసేసి లోపల పెట్టేసుకున్నావు. ఏమైపోయింది? స్కాన్ చేసేసావు. ఇక ధ్యానం అంటే ధ్యానిస్తా ఉన్నావు, నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. కాబట్టి సైతాన్ కూడా ఏమంటది? ఓకే, నువ్వు ఎప్పుడైతే చెడ్డ ఆలోచన చేస్తావో అది సైతాన్ కూడా నేను కూడా ఉన్నానంటది. అది ఎక్కడో కలిపేస్తుంది నీకు. నువ్వు ఏ వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నావు, ఆ వ్యక్తి నీతో మాట్లాడడానికి, నీ దగ్గరికి రావడానికి ఇవన్నీ ఎవరు గెలుపుతారు? ఇవన్నీ అదే నీకు ఆ చూపు పాడైపోయినప్పుడే, ఆ తలంపు పాడైపోయినప్పుడే నీ హృదయ స్థితి నువ్వు గ్రహించి ఏం చేయాలి? నా పట్ల దేవునికి ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది, ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నవి, ఉన్నతమైన తలంపులు ఉన్నవి.
కానీ నేను నా జీవితాన్ని పాపానికి ఇస్తే, నా హృదయానికి ఆలోచన పెట్టుకుంటే, నా హృదయంలో చెడ్డతనం పెట్టుకుంటే, నేను దేవుని చిత్తానికి లోపడుకున్నా, నా స్వచిత్తానికి తోటిస్తే నా జీవితము ఏమైపోతుంది? కుక్క చింపిన విస్తరాకులాగా. అక్కడే పట్టుకోవాలి. నీ జీవితం అంతా పాడైపోయిన తర్వాత కాదు, ఎక్కడ పట్టుకోవాలి? ఆలోచనలోనే పట్టుకోవాలి, తలంపులోనే పట్టుకోవాలి, నీ చూపుల్లో పట్టుకోవాలి. అది బయటికి రాకముందే పట్టుకుని దాన్ని ఏం చేయాలి? డిలీట్ చేసేయాలి. ఏం చేయాలి? డిలీట్ చేసేయాలి. దేవస్థానంలో కూర్చొని ప్రభా చెడ్డది పాపి డిలీట్ అనగానే పోద్ది. ఇదేంటది? ఫోన్లో ఫోటో అన్నా పోద్ది, కానీ ఇక్కడ మాత్రం పోదు. దీన్ని ఏం చేయాలి? దేవతలో కూర్చొని యేసు రక్తం చేత దాన్ని ఏం చేయాలి? ప్రభా నన్ను కడిగయ్యా, నన్ను కడిగయ్యా, నన్ను కడిగయ్యా. అవనస్తులైన వారు ఎక్కువగా పేద ఒంటరిగా ఏకాంతంగా ఆగు. నీకు పుట్టిన ఆలోచన కానీ, తలంపులు కానీ, నువ్వు చెప్పుకోలేనివి కానీ, నీ భవిష్యత్తును పాడు చేసేది అక్కడే ప్రారంభమవుతుంది. సహోదరి ఒక అవనస్తుల చక్కగా చాలా బ్యూటిఫుల్గా బీటెక్ అయిపోయింది. బంధువులింటికి వెళ్ళిందంట. బంధువులింటికి వెళ్తే ఆ ఇంటికాడ ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో మాట్లాడతాం. వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయి ఇలా అక్క అక్క అనుకుంటా పక్కన కూర్చొని. ఈ అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంది. బాయ్ ఫ్రెండ్ మాట్లాడరా, ఇదిగో నా పక్కన మా చెల్లి ఉందని చెప్పి ఆ రోజు వచ్చింది పాపం. మా చెల్లికి ఇస్తున్నాను, మా చెల్లితో మాట్లాడమని చెప్పి ఇస్తున్నాను. అంతే. ఇక ఆ రోజు నుంచి ఈ అమ్మాయి వదిలేసి ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. మన ఒకరోజు ప్రార్థన పెడితే అయిపోయింది. ఒక 3-4 సంవత్సరాలు తల్లిదండ్రులు దొరకకుండా ఎంత ఏడ్పించి ఎట్టొకటి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరని చెప్పి అన్నారు. పిల్లడు పుట్టాడు. పుట్టిన తర్వాత కూడా అది వచ్చి తీసుకెళ్ళటం లేదు. చాలా ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు ఏడుస్తుంది. అయ్యో నేను ఈ ఒక్క వివేకంగా ఈ తప్పు చేసినందుకు ఎంత శిక్ష అనుభవించాలా, ఎంత బాధ అనిపించాలి. అయ్యో క్రైస్తవ కుటుంబంలో పుట్టినోళ్ళే, దేవుని ఎరిగినోళ్ళే, భక్తి చేసేవారే. కాబట్టి దానియేలు ఏం చేస్తున్నాడు? చదవని వాక్యం, మనం చదవని వాక్యం రాజు గురించి భోజనమును, మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా తనను అపవిత్రపరచుకొనకుండా, నిన్ను నీవు అపవిత్రపరచుకొనకుండా ఎవరు జాగ్రత్త తీసుకోవాలి? మనం జాగ్రత్త తీసుకుంటారు. వాళ్ళు తెలిసినంత వరకు. అమ్మో పిల్లలు ఎవరి కాలానికి వచ్చారే వాడు అని జాగ్రత్తగా ఉన్నంత వరకు తీసుకుంటారు. నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నువ్వు బంధువులింటికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎవరి కాలానికి వచ్చావు కదా, ఎవరు తీసుకోవాలి నిర్ణయాలు? ఎవరు తీసుకోవాలండి? అమ్మ ఉండదు, నాన్న ఉండదు, ఎవరు ఉండరు. నీకు నీవే ఎవరి కాలంకి వచ్చిన నా జీవితాన్ని భద్రంగా కాపాడుకోవాలి. తగిన సమయం వచ్చే వరకు నేను జాగ్రత్తగా ఉండాలి. నా జీవితాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నా పట్ల దేవునికి ఎంత ప్రణాళిక ఉంది? ఎంత ఉంది? భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నా పట్ల ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన త్రోవలు ఎంత గొప్పగా. యవ్వన కాలంలో నీ అందాన్ని చూసి, నీ సౌందర్యం చూసి, నీ పర్సనాలిటీ చూసి, నీ విద్యను చూసి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆకర్షించబడతాడు. ఎందుకంటే యవ్వన కాలంకి వచ్చేటప్పటికి ఆపోజిట్ సెక్స్, మగపిల్లలను ఆడపిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు ఏం చేస్తారు? ఆకర్షించబడతారు. కానీ దేవుని ఎందుకు భయభక్తి కలిగిన మనము నువ్వు వాటిని ఏం చేయాలి? వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకుంటావు? దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉన్నప్పుడు.
దేవుని యొక్క వాక్యము లోబడుతున్నప్పుడు యవన కాలంలోనే నీవు మారు మనసు పొంది యవన కాలంలో దేవునికి నువ్వు చోటిస్తే యవన కాలంలోనే నీవు దేవుని ఆత్మకు చోటిస్తే టీనేజ్లోనే దేవుని ఆత్మకు చోటిస్తే నీకు అర్థమైపోతుంది. యోసేపుకి ఎవరు చెప్పారండి? వాళ్ళ అమ్మ అన్నారా? వాళ్ళ అన్నయ్యలు ఉన్నారా? దేవుని సేవకులు ఉన్నారా? ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాడా? యవనస్తుల కోటకి వెళ్తున్నాడా? ఎవరున్నారు? అతను బాల్యం నుండి తన తల్లిదండ్రుల దగ్గర తన తండ్రి అప్పుడు మారు మనసు పొందాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత కొద్ది కాలము ఆ తండ్రి యొక్క భక్తిని చూశాడు, ఆ తండ్రి యొక్క ప్రవర్తన చూశాడు. ఆ ప్రవర్తన చూసి తనకు కూడా బాల్యదనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా అన్నాడు. ఇప్పుడు ఆయన ఒంటరిగా రావాల్సి వచ్చింది. బానిసగా ఐగుప్తు దేశంలో బానిసగా వచ్చేసాడు, ఒక పని మనిషిగా వచ్చేసాడు. కానీ చిన్నప్పుడు తను నేర్చుకున్నవన్నీ కూడా, అందుకని బాలుడు నడవలసిన త్రోవను ఎప్పుడు నేర్చుకోవాలంట? బాలుడు నడవలసిన వానికి నేర్పవాడు పెద్దవాడైనను కాబట్టి దేవుని సన్నిధిలో ప్రేర యవనస్తులుగా ఇప్పుడు మీరు ఒకరు బాల్య దినాలు నేర్చుకోకపోయినా యవన దినములు యవన కాలంలో దేవుడు నీ పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఎందుకొరకు దేవుని నీ లోకంలో సృష్టించాడో, ఎందుకొరకు దేవుని స్త్రీగా పురుషుగా సృష్టించాడో, నీ పట్ల దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నదో మనకు అర్థం చేస్తున్నాడు దేవుడు. కానీ నీ ప్రణాళికలన్నీ పాడు చేయడానికి సాతానుడు ఏం చేస్తుంట? కూర్చున్నాడు. నీ మార్గంలన్నీ పాడు చేయడానికి, నీ జీవితాన్ని పాడు చేయడానికి, నేను దేవుడు ఒక ఉన్నతమైన శిఖరానికి ఎక్కించాలని దేవుడు ఆశపడుతూ ఉంటే ఎక్కడికక్కడ అపవాది నీ జీవితాన్ని నాశనం చేయడానికి పాప తెలుస్తుంది. అయ్యో, ఈ ఒక్క విషయంలో నేను దారి తప్పినందుకు, నేను తప్పు చేసినందుకు ఎంత శిక్ష, ఎంత శిక్ష, ఎంత శిక్ష. తల్లిదండ్రులు ధనవంతులే, డబ్బులున్నాయి, ఉండటానికి మంచి ఇల్లు ఉన్నది, అవి సరిపోతాయా? సంతోషంగా సమాధానం సరిపోతాయా? ఏమండి, జీవితంలో ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే దేవుని ఆత్మను చోటిస్తారో, ఎవరైతే దేవునికి లోపడతారో, ఎవరికి వాణిని గ్రహించాలి. నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. దానిలో ఏమన్నాడు? రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసం పుచ్చుకుని తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని నీవు ప్రేమ పరిశుద్ధతను కాపాడుకుంటే నీ యొక్క ఒకే ఒక ఈ ఒక్క జీవితంలో నీ యవ్వన కాలం దేవుని కొరకు ఎన్నో గొప్ప ఏర్పాటు చేశాడు. యవ్వన కాలం పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడు నీ కొరకు గొప్ప గొప్ప వాటిని సిద్ధపరిచాడు. నీకు వివాహం చేస్తాడు, నీకు భార్య వస్తుంది, నీకు భర్త వస్తుంది, తగిన సమయం వస్తుంది కదా. ఏమా, ప్రతి పురుషునికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఉందా లేదా? సరే, దేవుడు సిద్ధపరిచాడు. కానీ అప్పుడు దాకా అలాగే యవనస్తులు, యవన కాలం ఐస్ క్రీమ్ లాంటిది రండి. ఏదంట? ఐస్ క్రీమ్ తినకపోతే ఏమవుతుందంట? కరిగిపోతురా. ఎట్లాంటి మాటలు పుట్టిస్తారండి. అట్లా చేసి జీవితాన్ని అపవిత్రపరుచుకొని ఏం చేస్తారు? నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది, లోకమాయలలో చిక్కి. నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది, లోకమాయలలో చిక్కినందున దైవ కోపము దిగి వచ్చుటకు ముందు నీరా అక్షకుని చెరువు. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. కాబట్టి పేద కాలం ఎంతో విలువైనది. ఎవరు తమ జీవితంలో, ఎవరైతే తమ యవ్వన కాలంలో దేవుని ఉద్దేశాలను, దేవుని తలంపులను, దేవుని మార్గములను ఎరిగిన వారుగా ఉండి నన్ను నేను అపవిత్ర
పరచుకొనకూడదు. అదంతా నీ చేతిలోనే ఉన్నది. అపవిత్ర పరచుకోవడం నీ చేతిలో ఉంది, పవిత్ర పరచుకోవడం నీ చేతిలోనే ఉన్నది. అది కూడా దేవుడే నీకు అధికారం ఇచ్చేసాడు, మనుషునికి అధికారం ఇచ్చేసాడు. ఆయన ఒక శీచిత్వం అనేది దేవుని చేతిలో పెట్టాడు. లేకపోతే మనందరం కూడా రోబోలతో సమానం అయిపోతాం. రోబోలు ఏమైనా రోబోలు 2 లక్షలు పెట్టి కొనుక్కుంటే నీకు అన్ని అంట్లు పాపం ఎంత కష్టపడుతుంది ఎండలో. మనం కష్టపడకరాయి, రోబోకి ఎండ తెలుసుద్దా? రోబో చేసేస్తుంది. అరే అందులో ఫేస్బుక్లో చూస్తుంటే కోత కోసేస్తుందండి, మనకైతే నడునొప్పి ఉంటుంది, కోత కోసి దానికి నడునొప్పి ఉంటుందా? మరి ఇప్పుడు మనుషుల కంటే కూడా ఇప్పుడు అది కొన్ని పిల్లలను కానీ మాట వెనక రే సామేల ఎక్కడుండవరా అని అంటే అది ఈ విధంగా కేకలేదు, ఆ విధంగా కేకలేదు, ఎక్కడ దొరకదు. రోబో అయితే ఎంతదట, ఎంటదే ఏం చేద్దే, అది అక్కడ ఉండమంటే ఉంటుంది, ఇక్కడ చెప్పిన మాట ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, పిల్లల కంట మానేద్దాం, ఆ రోబోలు కొనుక్కుందాం, తర్వాత పెళ్లి చేసుకుందాం, పిల్లల కనుకుండా రోబోలు కొనుక్కుందామా? సంతోషంగా ఉంటుందా? అందుకే దేవుడు మన రోబోల్లో చేయలేదు. యవనస్తులైన వారరా, మాట విన్నా వినకపోయినా సరే ఆయన మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పగా ఉన్నది. మన ఆత్మ ఎంతో విలువైనది. స్వేచ్ఛగా ఉండాలని, స్వతంత్రంగా ఉండాలని, గొప్పగా ఉండాలని, సంతోషముతో దేవుని ఆరాధించాలని, దేవుని ప్రేమను తెలుసుకోవాలని దేవుడు మన పట్ల ఆయన ప్రణాళిక రూపంలో సృష్టించడం. మనల్ని చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, తెచ్చాపితే అంటే చేయలేదు. దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకుంటే అక్కడ అంటాడు 20వ గ్రంథం 15వ అధ్యాయంలో, ఏవి నీచమైనవో నాకు ఇక్కడ టైం తెలియట్లేదు, మరి ఇక్కడ టైం పెట్టలేదండి. ఇక్కడ కాబట్టి చూడండి 15వ అధ్యాయం 19. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిని నిలిచినట్లు నేను రప్పించును. ఏవి నీచములో, చూడండి ప్రియ 19వ వచనంలో, ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. వారు నీ తట్టుకు తిరగవలను గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. ఏం చేయాలి? వారు నీ తట్టు తిరగాలి, నువ్వు వారి తట్టు తిరగకూడదు. నేను వాళ్ళు మార్చేస్తాను అని చెప్పాడు. ఈ అమ్మాయే మారిపోయింది. వాళ్ళందరూ ఎవరి తిరగాలి? నీతో తిరగాలి, నువ్వు వాళ్ళ తట్టు. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రములో, ఏవి అపవిత్రములో, అవి ఏం చేయాలి? నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపడితే ఎలా ఉంటావంట? నువ్వు దేవుని నోటి వలే ఉంటావు. దేవుడు ఆయన నోటిలాగా నేను వాడుకుంటా. యోసేపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు కూరడేమో రోజు క్యారేజ్ తీసుకెళ్తాను అన్నల దగ్గరికి. వాళ్ళందరికీ అన్నదమ్ములందరూ మాట్లాడుకున్నారంట. ఇంటికి వచ్చి తండ్రితో చెప్తున్నాడు, నాన్న అదిగో ఆ యొక్క అన్నయ్యడు ఇలాగ బలహీనమైన మాటలు, పిచ్చే మాటలు, బూతు మాటలు మాట్లాడుకున్నారు అని చెప్పి తీసుకొచ్చి ఎవరితో చెప్తున్నాడు? తండ్రి. ఏమైంది? ఎందుకు చెప్తున్నాడు? ఆయన వాళ్ళలో కలిసిపోయాడైతే చెప్పడు. కొంతమంది అంతే, ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు. కొంతమంది ఏదైనా జరుగుతున్న కాలేజీలో కానీ చెప్పరు, తన పరిస్థితుల్లో చెప్పరు. ఒక అమ్మాయి రోజు కాలేజీకి వెళ్తుంది, టైంలోకి వెళ్తుంది, మధ్యలో ఒకటి అడిగేస్తున్నాడు. ఒక అమ్మాయి చెప్పట్లా. ఎందుకని చెప్పలే? ఇక ఆ అబ్బాయితో ఎక్కిపించాడు. ఒక అమ్మాయి అయితే, నాన్న నేను రోజు వెళ్తుంటే వాళ్ళ గంటలో ఒక అబ్బాయి అక్కడి నుంచి నన్ను వెంటాడుతున్నానని చెప్పి, అలాగమ్మా సరే పద, రోజు నాకు బండి వేసుకెళ్ళిపో, నేను సైకిల్ వేసుకెళ్ళిపో, నేను వెనకాల వస్తానని చెప్పాను. వెళ్తా ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఈ అమ్మాయి ఒంటరి వస్తాను చూస్తున్నాడు. ఆపో, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి చేయబెట్టి స్టాప్ కొనరాదు. సరే ఈ అమ్మాయి ఆపింది. ఆపేటప్పటికి ఏంటి కాలేజీకి వాళ్ళని 10 నిమిషాల ముందు వెళ్తున్నావు అది అని మాట్లాడు. ఆగి
చెప్పమ్మడు కొట్టాడు. ఎలా అని చెప్పేటప్పటికి మళ్ళీ వచ్చాడు. ఏమైంది దొరికే? నువ్వు దాచుకుంటే సైతాను అట్లాగే వాడుకుంటాడు. అదే నువ్వు చెప్పావా? నువ్వు దేవునితో చెప్పు, నీ హృదయంలో ప్రభు ఇలాంటి పోరాటము, తల్లిదండ్రులతో చెప్పు, నేను ఎలాగా నాకు ఇలాంటి పోరాటాలు జరుగుతున్నాయి. నువ్వు అలా దాచుకుంటే మాటి మాటికి అపవాది అని వాడు దేవుని అందుకే చెప్పాడు, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. నేను ఇలాంటి శోధనలో ఉన్నానయ్యా, ఇలాంటి పోరాటంలో ఉన్నానయ్యా, నేను మునిగిపోతున్నానయ్యా, నేను నన్ను లేవనెత్తయ్యా అని అంటే దేవుడు లేవనెత్తడా? ఈ పేతురు వెళ్తా ఉన్నాడు, వెళ్తా అటు ఇటు చూసేటప్పుడు ఏమైపోతాడు? మునిగిపోతా ఉన్నాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు? యేసయ్యా నన్ను రక్షించాయని కేక వేశాడు. మునిగిపోయాడా? బతికాడా? మరి లేపాడు, లేపి మళ్ళీ నేల మీద నిలబెట్టాడు. మరి మునిగిపోయాడా? మునగవా లేదా? దేవుడిని లేవనెత్తుతాడు. లేవనెత్తి ఈ లోకం వేరే లోకంలో కాదు, ఈ లోకంలో నిలబెడతాడు. నువ్వు ఎక్కడ పడిపోయి అక్కడే నిలబెడతాడు. ఎక్కడ నువ్వు అవమానపరచబడి అక్కడే నేను గణపరుస్తాడు. నువ్వు ఎక్కడైతే ఓడిపోయి అక్కడే నీకు జయమిస్తాడు. నువ్వు ఒక్కసారి దేవునితో చెప్పు, నువ్వెక్కడ ఓడిపోతున్నావు, నీ హృదయంలో ఎక్కడ ఓడిపోతున్నావు, నీ తలంపులు ఎక్కడ ఓడిపోతున్నావు, ఎక్కడ నీ ప్రవర్తన ఓడిపోతున్నావు, నువ్వెవరికి చెప్పుకోలేకపోయినా నీ గోడు విని ఆయన నీ పరిస్థితి అర్థం చేసుకుని నిన్ను రక్షించి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసు. కాబట్టి నీవు ఇక్కడ దానియేలు అంటున్నాడు, తను అపవిత్రపరచుకోవడానికి తనకి ఇష్టము లేదు. రాజభోజనం, రాజు తినే పానము అన్ని ముందుకు వచ్చినాయి. శుభ్రంగా బుక్కేయచ్చు. పాతంగా చేస్తున్నా. నాకు షుగర్ కారణం ఏంటంటే నాకు ఏది పెట్టినా 5 నిమిషాలు 3 నిమిషాలు తినదు. మంచి కూర అయితే 3 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాలు. భోజనం అంటే అంత తొందరగా తినకూడదంట. కాబట్టి దానియేలు గారు పెట్టిన భోజనం నాకైతే మంచి వాసన. కానీ దానియేలు అట్లాంటి వాడికి ఏం చేశాడ? తన అపవిత్రపరచుకోవడానికి ఇష్టము. ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం దేవునిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రియరా, దానియేలు తన అపవిత్రపరచు ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించుదాం, మోకాళ్ళ దండ వేసి ప్రార్థన చేద్దాం. ప్రియరా, యవనస్తులైన వాళ్ళారా, మీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించండి. యేసు ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాడంట. మీ మోకాళ్ళు నొప్పులుగా ఉంటే మాత్రం కూర్చోండి, లేకపోతే మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను నేను అపవిత్రపరచుకున్నానయ్యా. అయ్యో, నన్ను నేను పవిత్రపరచుకోలేకపోయాను అయ్యా. తంత్రాన్ని ఎరగలేకపోయాను. అయ్యో, రాజభోజనము రాజపానం అని చెప్పి కొన్నిసార్లు నాయన అయ్యో ప్రభు బాయ్ ఫ్రెండ్స్ తో కలిపి, అయ్యో నేను గర్ల్ ఫ్రెండ్స్ తో కలిపి, అయ్యో కొన్నిసార్లు హోటల్కి వెళ్ళాను, కొన్నిసార్లు అర్ధ కూర్చుని భోజనం చేశాను. అయ్యో నన్ను క్షమించు ప్రభువా, నన్ను నేను అపవిత్రపరచుకున్నాను ప్రభువా. మోకాలు దండ వేయాలి, నిలువ మోకాలు దండ వేయండి, మోకాలు దండ వేయాలి. మోకాలు దండ వేయండి, ముసలిలాగా అంటమ్మా. మోకాలు దండ వేయాలి, నిలువ మోకాలు దండ వేయాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా.